ఎక్సలెంట్. ఎక్సలేటర్ ఇవ్వండి, లైట్గా ఎక్సలేటర్ ఇవ్వండి. రైట్ తిప్పండి స్లోగా. క్లచ్ నొక్కండి కంప్లీట్. గేర్ షిఫ్ట్ చేసుకోండి ఈ టైంలో. టర్న్ చేయండి, రైట్ టర్న్ చేయండి. ఎస్, సైడ్ చేసుకోండి. ఎక్సలేటర్ ఇవ్వండి, క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్, కొద్దిగా రైట్ తీసుకోండి, సైడ్ చేసుకోండి. మనము ఎంత డ్రైవింగ్ నేను పర్ఫెక్ట్గా చేయించినా మీరు మీ వెహికల్ కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్ తిప్పండి కొద్దిగా. అంటే మినిమం ఒక 10 days అన్నా మీ వెహికల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా వెహికల్ నెల రోజులు మా వెహికల్ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కాబట్టి మా వెహికల్ ఎంత బ్రేక్ చేసుకోవాలి, ఎంత క్లచ్ ప్రెస్ చేయాలి, ఎంత టర్న్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్సైట్ వదిలేసేయండి, క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్, అగైన్ ఫ్రంట్, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలేటర్. ఈ మధ్యలో ఏమైనా ట్రై చేశారా మేడం మీ కార్ ఏమన్నా? ఓకే, బ్రేక్ రిలీజ్ చేయండి, రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసి ఓకే అని అంటేనే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేస్తాను. అక్కడ కార్స్ చాలా ఏమంటారు, ఈయనైతే అన్నారు ఓన్ వెహికల్లో టెస్టింగ్ అయితేనే బెటర్ అని అంటున్నారు. అవును, ఎందుకంటే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో చాలా హార్డ్ ఉన్నాయంట గేర్స్ కూడా. లెఫ్ట్, లైట్గా లెఫ్ట్ డౌన్ చేయండి, సైడ్ వేసేసుకోండి. ఎన్ని రోజులైనా మేడం క్లాసెస్? ఓకే, ఇప్పుడు మీ వెహికల్ తీయడానికి మీకు హోప్ వచ్చిందా మేడం? నాకు ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓకే, అంటే జనరల్గా మీ వెహికల్ తీస్తే కూడా డ్రైవ్ చేయగలుగుతారా? అంత ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. చేయగలుగుతానన్నా, బట్ ఫస్ట్ క్లచ్ నొక్కండి. మీకు ఫస్ట్లో రోజుకు ఈ రోజుకి ఎలా ఉంది? సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ రోజు అడిగారు కదా వెహికల్ గురించి, జీరో నాలెడ్జ్ అని చెప్పారు కదా. ఇప్పుడు అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, రైట్ తిప్పండి స్లోగా, గేర్ షిఫ్ట్ చేయండి. ట్రాఫిక్లో ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనిపిస్తుంది. రైట్ తిప్పండి, గేర్ షిఫ్ట్ చేయండి. మీరు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు మొత్తం ట్రాఫిక్లో డ్రైవ్ చేశారా, ఏదైనా సర్వీస్ రోడ్ ప్రిఫర్ చేశారు? క్లచ్ రిలీజ్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, రైట్ తిప్పండి, స్ట్రైట్.